ఈరోజు ఇక్కడ గూడూరు గ్రామంలో జరుగుతున్న క్రికెట్ క్రీడోత్సవాలకు రావడం జరిగింది. మరి యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు క్రికెట్ ఆడడానికి. వేదిక మీద ఉన్న పెద్దలు, మరి ఇక్కడికి క్రికెట్ ఆడడానికి వచ్చిన యువకులు, అట్లనే గూడూరు గ్రామవాసులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడు స్పోర్ట్స్ చాలా చోట్ల చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు స్పోర్ట్స్ ఎందుకు కొంచెం ఆడాలి, ఎందుకంటే స్పోర్ట్స్ అనేది ఏమీ నష్టం కలిగించేది కాదు, దాని ద్వారా లాభమే జరుగుతుంది కానీ నష్టం జరగదు. పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, ఇంకా దాంట్లో వాళ్ళు ముందుకెళ్ళి ఏ స్థాయికి వెళ్తారో మనం చెప్పలేము. రాష్ట్ర స్థాయిలో కావచ్చు, లేకపోతే దేశ స్థాయిలో కావచ్చు, ఎక్కడ ఏ మట్టిలో ఏ మాణిక్యం ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మన పిల్లలు ఎవరు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపించినా కానీ వాళ్ళని కొంచెం ప్రోత్సహించి మీరు వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని పేరెంట్స్ని నేను కోరుకుంటున్నా. మరి ఇందాక ఇక్కడ గ్రామంలో పనుల గురించి చెప్పిండ్రు. మన ప్రభుత్వం ఏర్పడి నెలనే అయింది కదా, పనులన్నీ కూడా అవుతాయి. కొంచెం ముందు వెనకాల అవన్నీ కూడా పరిశీలిస్తాం తప్పకుండా. అందులో ఏది ముందు చేయాలి, ఏది ఎక్కువ అవసరం ఉంది అన్నదాన్ని బట్టి తప్పకుండా పనులన్నీ కూడా మనం చేసుకుంటూ పోదాము. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున చూసినట్టయితే ఇప్పటికే 2 అమలు పడవడం జరిగింది. మహిళలందరూ మరి ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారా? ఇక్కడ అగా అవ్వ చప్పట్లు కొడుతుంది ఎక్కినట్టుంది అవ్వ బస్సు. మరి అట్లనే ఆరోగ్యశ్రీ కూడా అమలు పడవడం జరిగింది ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజుల్లోనే. మిగతా పనులన్నీ మనల్ని నిన్ననే ప్రజాపాలన అయిపోయింది. ఇంకా కూడా అప్లికేషన్లు ఎవరైనా పెట్టుకొని వాళ్ళు ఉన్నా అక్కడిక్కడ పెట్టుకోవచ్చు, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇచ్చిన సమయంలో మిగతా గ్యారెంటీలు అన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తుంది. మరి ఈరోజు మనం ఇక్కడ క్రికెట్ క్రీడోత్సవాలకు వచ్చాం కాబట్టి వాళ్ళు ఇప్పటికే ఆలస్యం అయితే మబ్బులుగా గమ్ముతున్నట్టుంది, వాళ్ళు మొదలు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎదురుగా మా మీడియా సోదరులు ఉన్నారు. అడుగున ఇప్పుడు కాదు, డే 1 నుంచి ఈరోజు దాకా మరి ఇంకా రాబోయే రోజులలో కూడా వాళ్ళ సహకారము మాకెంతో ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఉండాలని కోరుకుంటున్నా. వాళ్ళు ప్రతి చోట ఎంత కష్టపడ్డారు మీడియా మిత్రులు అన్నది చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ ఒక్కటయ్యి ఎంతో కష్టపడి వాళ్ళ సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ, మీడియా సోదరులందరికీ థ్యాంక్ యూ.